హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం సగ్గుబియ్యం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ దేనిలోకి తిన్నా కూడా భలే ఉంటాయి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా 1 లేదా 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వలన సగ్గుబియ్యం పైన వైట్ కలర్లో ఉంటుంది కదా గంజి, అది మొత్తం పోతుంది. ఆ తర్వాత 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు వాటర్ పోసుకొని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే 4 అవర్స్ పాటు నానబెట్టాను. 4 అవర్స్ తర్వాత ఒకసారి సగ్గుబియ్యంని చూస్తే సగ్గుబియ్యం మొత్తం వాటర్ని పీల్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా అవుతాయి. ఈ విధంగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 బంగాళదుంపల్ని తీసుకొని వీటిని ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవడం కానీ లేదంటే ఈ విధంగా తురుముకున్నా కూడా సరిపోతుంది. తురుముకోవడం వలన ఎక్కడ గడ్డలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. బంగాళదుంపని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దీనిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలకి పైన ఉన్న పొట్టు మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పలుగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి మనం వడ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం, గ్రైండ్ చేసిన పల్లీ పొడి, తురిమి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ, కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి. తరిగిన కొత్తిమీర, 1 ఇంచు అల్లం ముక్కని పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే మనం సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి అలాగే బంగాళదుంపను యాడ్ చేసాం కదా, దానివలన మనం వాటర్ యాడ్ చేసే అవసరం అస్సలు ఉండదు. ఒకవేళ అవసరం అయితే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేయండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే ఆయిల్లో వేసినప్పుడు ఇవి మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవడం కానీ లేదంటే వాటర్తో తడుపుకొని కానీ కొద్దిగా పిండి ముద్దను తీసుకొని బాల్ లాగా ప్రిపేర్ చేసి అరచేతిలో పెట్టుకొని ప్రెస్ చేయాలి. ఈ విధంగా వడని మనం ఏ విధంగా అయితే కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వడల్ని ఆయిల్లో వేసుకోవాలి. వడలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వడలు కంప్లీట్గా 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాలిస్తే వడలు ఫ్రై అవుతాయి, కానీ లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. అదేవిధంగా వడలు మనకి ఇంకా బాగా క్రిస్పీగా రావాలి అంటే ఈ విధంగా వడని ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యలో చిన్న హోల్ని పెట్టండి. ఈ విధంగా హోల్ పెట్టుకోవడం వలన వడలు పైన లోపల అలాగే క్రిస్పీగాను చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ రొటేట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వడలు చాలా బాగుంటాయండి. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.